ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాల్వపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపై కూలుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు వయా అబ్బాపూర్, రేగొండ, పరకాల, గోడెపాడు వైపు మళ్లించారు. హన్మకొండ నుంచి ములుగు వచ్చే వాహనాలు రేగొండ, అబ్బాపూర్, ములుగు నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. బ్రిడ్జికి ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాల్వపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపై కూలుతుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ములుగు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు అబ్బాపూర్ వయా రేగొండ, పరకాల, గోడెపాడు వైపు మళ్లించారు. హన్మకొండ నుంచి ములుగు వచ్చే వాహనాలు గోడెపాడు వయా రేగొండ, అబ్బాపూర్, ములుగు నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలం కేంద్రంలోని కెనాల్ కాలువపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపై కూలుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జాతీయ రహదారి 163 మల్లంపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్సి కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జ్ అది గత కొన్ని సంవత్సరాలుగా అది కుంగిపోతుంది. అయినా అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఎట్టగిళ్ళకి నూతన బ్రిడ్జ్ కూడా మంజూరు చేయడం జరిగింది. అక్కడ నూతన బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ రోజు రోజుకి కుంగిపోతున్న నేపథ్యంలో బ్రిడ్జ్ కింద కూడా కొంత కుంగిపోకుండా ఉండడానికి మట్టిని కూడా కాంట్రాక్టర్లు పెట్టినప్పటికీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం బ్రిడ్జ్ వన్ సైడ్ పార్ట్ మొత్తం కూడా కుంగిపోయి కింద పడిపోవడం జరిగింది. సేఫ్టీ వాళ్ళతో సహా కొంత భాగం కుంగిపోవడంతో ఒక్కసారిగా తేరుకున్న బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు, ఇటు నేషనల్ హైవే అధికారులు, ఇటు పోలీసులు కూడా మొత్తం ఆ బ్రిడ్జ్ మీద రాకపోకలు అయితే స్తంభింపజేశారు. ముఖ్యంగా హన్మకొండ నుంచి ములుగు వైపు వస్తున్న వాహనాలను ఇటు మన రేగొండ, పరకాల మీదుగా పంపిస్తున్నారు. ఇటు ములుగు నుంచి హన్మకొండ వస్తున్న వాహనాలను కూడా ఇటు మన అబ్బాపురం నుంచి పరకాల, రేగొండ మీదుగా గుడెప్పాడుగా పంపిస్తారు. పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఒక పక్క భారీ ఇసుక లారీలు, వందలాది ఇసుక లారీలు ఆ బ్రిడ్జ్ పై వెళ్తున్నాయి. ఒక పక్క వాహనాలు వెళ్తున్న క్రమంలోనే ఒక సైడ్ ఒక పార్ట్ కుంగిపోవడంతో పైన ఎలాంటి వెహికల్స్ లేకపోవడం పెద్ద ప్రమాదం అయితే తప్పింది. చక్రి అయితే కాలువపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోవడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దారి మళ్లింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? చంద్రశేఖర్, అయితే చక్రి అది ఒక్కసారిగా బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా బ్రిడ్జ్ పరిస్థితి చూస్తే అది కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఎవరైతే కొత్తగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో ఆ కాంట్రాక్టర్ల ద్వారా ఆ బ్రిడ్జ్ కింద మొత్తం కూడా మట్టిని పెంచి కొన్ని వాటికి సపోర్ట్ గా కూడా కొన్ని ఐరన్ బార్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు వన్ వే చేశారు. అంటే ఒక సైడ్ వస్తున్న వాహనాలు వస్తున్నప్పుడు ఇంకో సైడ్ వాహనాలని ఆపివేస్తూ పంపిస్తున్నారు. అయినప్పటికీ నిన్న సడన్ గా కూలిపోవడం జరిగింది. ఏదైతే వీక్ ఉన్నదో ఆ వీక్ పార్ట్ మొత్తం కూడా ఆ సేఫ్టీ వాళ్ళతో సహా ఒక పార్ట్ మొత్తం కూలిపోవడంతో అధికారులు చేరుకున్నారు. మొత్తం బ్రిడ్జ్ మొత్తం కూడా బ్లాక్ చేశారు. ఇటు అటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా అక్కడ చేశారు. ముందస్తుగానే హన్మకొండ నుంచి వస్తున్న వాహనాలను ఇటు పరకాల, రేగొండ మీద పంపిస్తున్నారు. ఇటు పోలీసులు, అలాగే ఇటు అబ్బాపురం దగ్గర నుంచి కూడా ఇటు పరకాల, రేగొండ మీద నుంచి ములుగు నుంచి హన్మకొండ వచ్చి పంపిస్తున్నారు. కొంత ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది భారీగా అవుతుంది. ఎందుకంటే అది పల్లెటూరు గ్రామాల నుంచి రావాలి. ఇది భారీ వాహనాలు ఏదైతే 163 జాతీయ రహదారి మీద ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఉంటాయి. వాటికైతే చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి చక్రి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం గత కొన్ని సంవత్సరాలుగా అది కుంగిపోయే విధంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు చాలా డిలే చేయడం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పనులు చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని నెలలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనదారులకైతే తీరని తిప్పలుగా అయితే ఉంది. భారీ వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది చక్రి. అయితే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుంగిపోయి కూలుతున్న పరిస్థితులలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని మళ్ళీ ఎప్పట్లోగా పునరుద్ధరించే అవకాశం ఉంది? అధికారులు ఎవరైనా స్పందించారా? వారేం చెప్తున్నారు?
చక్రి ఇప్పుడు మనకు కూలిపోయింది ఏదైతే ఉందో అది నిర్మాణంలో కాదు, పక్కన నూతన బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ దీని పక్కనే నూతన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇది పాత బ్రిడ్జ్. ఇది దీని మొత్తం కూడా కుంగిపోతున్న నేపథ్యంలోనే చివరి అవకాశం వరకు వేచి చూసి ఇప్పుడు బ్రిడ్జి పనులు అయితే స్టార్ట్ చేశారు. అది కొంత అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా అది ఉయ్యాలలాగా కుంగిపోతున్నప్పటికీ అధికారులు దానిపైన శ్రద్ధ పెట్టకుండా చివరికైతే ఈ నిర్ణయం తీసుకోవటము. ఒక పక్క నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ కూడా పక్కనే భారీగా పిల్లర్స్ తవ్వడంతో దాని ప్రొక్లైన్స్ తో మట్టిని కూడా భారీగా తవ్వుతున్న నేపథ్యంలోనే కొంత వైబ్రేషన్ కి గురై తొందరగా ఇది కుంగిపోయిందని అయితే మనకు అక్కడ తెలుస్తున్న పరిస్థితి. కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక పక్క ఇంత పెద్ద కెనాల్ పైన ఉన్న బ్రిడ్జ్ కుంగిపోతున్నా పట్టించుకోలేదు. ఒక పక్క ఇంకో పక్క బ్రిడ్జ్ నిర్మిస్తున్న సంస్థ కూడా పక్కనే నిర్మాణ సంస్థ పక్కనే మట్టి తవ్వుతున్నప్పుడు కూడా కొంత అధికారులు అయితే నిర్లక్ష్యం వహించారు. దీంతో అయితే పెను ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఆ టైంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో, ప్యాసింజర్ బస్సులు కానీ ఇలాంటి ఏవి లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. కొంత అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కొంత సేఫ్టీగా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.